హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఈరోజు అయితే నేను అందరూ రొటీన్గా చేసేది, కాకపోతే మన ఛానల్లో నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. అదే బెండకాయ ఫ్రై అనమాట. మా బాబుకి అయితే చాలా ఇష్టంగా తింటాడు బెండకాయ ఫ్రై అనేది. అది ఎలా చేసుకోవాలి, ఎంత చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇంకో జాబ్ అని చెప్పాను కదా, దానికోసం కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయి పెట్టేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత పోపులు, ఉప్పులు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటికి కావాల్సిన పదార్థాలు, ఐటమ్స్ అవన్నీ నేనైతే ఒక కప్పులో వేసి చూపిస్తున్నాను మీకైతే. చూడండి, చూసేయండి. ఆ కొలతలతో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఒక 1/2 కేజీ బెండకాయలు గుండగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మనకు కావాల్సినవి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ ఒక దాంట్లో వేసేసుకోవాలి ముందు. తర్వాత ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉప్పు, పసుపు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అవి ఎల్లో కలర్గా ఇది అవ్వాలి, గోల్డెన్ ఫ్రై కలర్లో ఫ్రై అయితే తర్వాత మనం యాజ్ యూజువల్గా ముక్కలు అనేవి వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు గుండగా కట్ చేసుకున్నాం కదా, సో మనకి దాంట్లో తేమంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అనేది. తేమలో ఉంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నాకైతే నచ్చదు. సో అందుకనే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. ఓకేనా? అండ్ జాబ్ విషయంకి వచ్చేసరికి నేనైతే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చూశాను అన్నమాట. నౌకరీలోని చూస్తే అది చాలా ఫేక్ అన్నమాట. సో మీరు కూడా అలాంటి ఫేక్ ఐడీస్ చూసి మోసపోవద్దు. నేనైతే చాలా మోసపోయాను నిజంగానే. ఫస్ట్ టైం మోసపోయాం మేమైతే, మాకు తెలియదు. సో మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరైతే అటువైపు వెళ్ళొద్దు. ఏవైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి మనీ కట్టాలి అని చెప్పి అంటే అస్సలు కట్టొద్దు, మళ్ళా మోసపోవద్దు. సో మనీ కట్టలేనివి ఏవైనా జాబ్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏవో స్కీమ్స్ ఇస్తుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, గ్రామ సచివాలయ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏవో ఇస్తుంది కదా, అవి అయితే పర్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ తరపున కాబట్టి అవి మీరు వెళ్ళొచ్చు. సో బీ కేర్ఫుల్. మనం ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసేటప్పుడు, దీంట్లో చేసినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనీ కట్టాలి అని చెప్తే మీరు అసలు కట్టొద్దు. ఓకేనా? కుకింగ్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకైతే ఫ్రై అయిపోతుంది. మొత్తం ఆ వాటర్ తేమంతా పోవాలి. తేమంతా పోయాక లాస్ట్లో మనకి కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేయను నేను, మా బాబు పెడతాను కాబట్టి. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను అయితే చూడండి, ఆయిల్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మనం తక్కువ వేసుకుంటేనే బెటర్ పిల్లలకు పెట్టేటప్పుడు. సో ఇదండి మన వీడియో. నా వీడియో మీకు నచ్చితే అండ్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కూడా కొంచెం ఆలోచించండి వెళ్ళేటప్పుడు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.